కరీంనగర్ నగర పోలీస్ కమిషనర్ ని దూషించిన వ్యవహారంలో హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 126(2), 132, 196, 299 బిఎన్ఎస్ సెక్షన్లతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న కరీంనగర్ జిల్లా వీణవంకలో స్థానికంగా సమ్మక్క సారలమ్మ జాతరలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ జాతరకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కుటుంబ సమేతంగా భారీ క్యాన్వాయ్తో బయలుదేరారు. దాంతో ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. జాతర నిర్వహణపై హైకోర్టు తీర్పుండడంతో పరిమిత వాహనాలనే అనుమతిస్తామని ఎమ్మెల్యేకు పోలీసులు సూచించారు. దాంతో పోలీసులపై కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కారులో నుంచి దిగి తన కుటుంబ సభ్యులతో కలిసి జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. తమను అడ్డుకోవద్దని పోలీసులను హెచ్చరించారు. ఆ క్రమంలో పోలీస్ కమిషనర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమని తనను అడ్డుకుంటే సంగతి చెబుతానంటూ బెదిరింపులకు దిగారు కౌశిక్ రెడ్డి. దీంతో పోలీసులు కౌశిక్ రెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత 4 వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వడంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి వీణవంకకు వెళ్లారు. జాతరలో దళిత మహిళా సర్పంచ్ చేత కొబ్బరికాయ కొట్టించాలంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పట్టుబట్టారు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసులు సూచించారు. పోలీసుల సూచనను ఆయన పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్యేను అక్కడి నుంచి పోలీసులు బలవంతంగా బయటకు తీసుకువెళ్లారు. ఒకసారి పోలీసుల దౌర్జన్యం చూడండి. ఒక ముస్లిం సిపి కాబట్టి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇష్యూపై సమ్మక్క జాతర ట్రస్టీ ఉదయానంద్ రెడ్డి స్పందించారు. కౌశిక్ రెడ్డి కావాలనే గొడవ సృష్టించేందుకు జాతరకొచ్చారని విమర్శించారు. గద్దె మీదకు సమ్మక్క రాకముందే కొబ్బరి కొట్టేందుకు యత్నించారని మండిపడ్డారు. సిపిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఈ ఏసీపీ వచ్చి నేను మొక్కులు చెల్లించుకోవడానికి